ర్యాపిడో, ఓలా, ఊబర్ బుక్ చేసిన కస్టమర్లకి మినిమం కామన్ సెన్స్ లేకుండా పోతుంది భయ్య. నిన్న నాకు ఒక రైడ్ వచ్చింది ఎన్కేపాడులో ఉన్నప్పుడు. సో వాళ్ళకి కాల్ చేసి అడిగా అడ్రస్ ఎక్కడ అని. అడిగితే ఎన్కేపాడు డెకాథలాన్ దగ్గర రమ్మన్నారు. సో నేను డెకాథలాన్ దగ్గరికి వెళ్తే అక్కడ ఆమె ప్లస్ ఇంకో 4 పిల్లలు ఉన్నారు. సో వెంటనే నాకు చెప్పా, మేడం ఆటో 3 మాత్రమే, ఇంకా మొత్తం 4 పిల్లలు ఎక్స్ట్రా ఉన్నారు కదా, అంటే 2 ఎక్స్ట్రా ఉన్నారు. సో పిల్లలు కాబట్టి 2 కలిపి ఒక ఛార్జ్ అన్న ఎక్స్ట్రా అవుతుందన్న. మళ్ళీ వాళ్ళ పిల్లలు అంటే చిన్నపిల్లలు కాదు, 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నారు వాళ్ళు. సో ఫోన్లే అని నేనే ఒక ఛార్జ్ అడిగా. ఆ వెంటనే మాకు వచ్చేటప్పుడు ఎవరో అలాగే ఎక్స్ట్రా ఛార్జ్లు ఏం అడగల, నువ్వు ఎందుకు అడుగుతున్నావు అన్నారు. ఏమో మేడం వాళ్ళకి తెలుసో తెలీదో నాకు తెలియదు కదా, రూల్స్ అయితే ఇవి, మాక్సిమం 3 మాత్రం ఎక్కాలి, అందుకే 2 ఉన్నారు కాబట్టి ఒకరిది అడుగుతున్నా కదా, ఎక్కువ ఏం అడగలేదు అన్నా. వెంటనే టోన్ మార్చేసి, దే ఆర్ నాట్ అడల్ట్స్, దే ఆర్ జస్ట్ చిల్డ్రన్, ఇఫ్ దే అడల్ట్స్ ఐ విల్ పే, యూ డోంట్ హ్యావ్ టు ఆస్క్ మీ అంది. నాకు వెంటనే బీబీ ఎక్కిపోయింది. మేడం ఇట్స్ నాట్ అబౌట్ అడల్ట్స్ ఆర్ చిల్డ్రన్స్, దే ఆర్ గెటింగ్ టు ఆటో ఆర్. మీరు ట్రైన్ ఎక్కినప్పుడు టీసీకి, బస్ ఎక్కినప్పుడు కండక్టర్కి అలాగే చెప్తారా దే ఆర్ చిల్డ్రన్స్ నాట్ అడల్ట్స్ అని? మన ఆటోలు ఎక్కినప్పుడు ఎందుకు అలా చెప్తున్నారు? సరే మీరు ఎక్స్ట్రా ఏమాకండి, 3 ఎక్కండి, మిగిలిన 2 మీ ఇష్టం. మీరు వేరే ఆటో బుక్ చేసుకున్నారు, బైక్ బుక్ చేసుకున్నారు, కార్ బుక్ చేసుకున్నారు, మీ ఇష్టం. మీరు ఆటో 3 ఎక్కండి, ఎంతో అమౌంట్ వచ్చింది అంత అమౌంట్ ఇవ్వండి అన్న. వెంటనే ఐ విల్ క్యాన్సిల్ ఇట్, ఐ విల్ బుక్ అనదర్ ఆటో అనుకుని వెళ్ళిపోయింది. ఒక ఆటో బుక్ చేసుకున్నారు. అక్కడ మీకు వెనక చూపిస్తాను చూడండి, ర్యాపిడోలో ఇక్కడ పక్కన 3 అని కనబడుతుంది కదా, ఆ 3 అంటే ఇప్పుడు మీరు ఒక ఆటో బుక్ చేస్తారు, ఇక్కడ ర్యాపిడో చూపిస్తాను చూడండి, అక్కడ 3 అని కనబడుతుంది కదా, ఆ 3 అంటే 3% మాత్రమే అని. ఇది చాలా కస్టమర్కి తెలుసు. అండ్ పక్కన 120 వచ్చింది అంటే 3 ఎక్కడప్పుడు 120 వచ్చింది అంటే ఈచ్ పర్సన్ కి 40 రూపీస్ పడినట్టు కదా. అది మినిమం కామన్ సెన్సే కదా. ఇప్పుడు ఒక పర్సన్ ఎక్స్ట్రా ఉన్నారు అంటే ఆ 40 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వాలి అని వాళ్ళకి కావాల్సిన ఉండాలి. అండ్ ఇప్పుడు ఒకవేళ రైడ్ బుక్ చేసిన కస్టమర్లు ఏమైనా చూసినా చెప్తున్నాను, ఏ ఆటో ఉన్నా మీరు ఎంత పెద్ద ఆటో చూసినా ఆ ఆటో మీద 4 in all అని ఉంటే ఆటోకి డ్రైవర్ ప్లస్ 3 కస్టమర్స్ మాత్రమే ఉండాలి. డ్రైవర్ లేదో వాళ్ళు ₹1 మిగిలిద్దని ఇలా ఒకళ్ళు ఎక్స్ట్రా ఎక్కించుకుంటారు, అంతేగాని ఆర్టీఓ రూల్ ప్రకారం అయితే ఉండకూడదు. ఇది ఇచ్చే ₹10 ₹20 గురించి ఆలోచిస్తారు కానీ ఒక డ్రైవర్ అలా ఎదురు కూర్చోబెట్టుకుంటే ఎంత రిస్కో తెలుసా మీకు? 4 నుండి బుక్ చేసుకున్నప్పుడు ఇవన్నీ ఫస్ట్ ఆలోచించండి. ఆలోచించిన తర్వాత మీరు 4 ఎక్కాలా లేదంటే ఆ 1 పర్సన్ వేరేదేమైనా ఆల్టర్నేటివ్ ఆలోచిద్దామా అని చూడండి. అంతేగాని వచ్చిన తర్వాత 4 ఎక్కి మళ్ళీ ₹10 ₹20 అని బేరం ఆడితే మీకు టైం వేస్ట్, ఆ డ్రైవర్కి టైం వేస్ట్. ఒకవేళ ఆటో డ్రైవర్లు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే నేను చెప్పింది కరెక్టో కాదో కింద కామెంట్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.